ఇప్పుడు ఒక ఫన్నీ గేమ్ ఆడదాం. సో మీరు ఎవరైనా యాక్ట్ చేయండి, నేను మీ యాక్టింగ్ స్కిల్స్ లైవ్ లో చూసి టెస్ట్ చేస్తా. ఓకే, సో మూవీ పేరు డిస్ప్లే చేస్తాను, మీరు యాక్టింగ్ చేయండి, నేను గెస్ట్ చేస్తా. ఓకే డన్. ఎవరు బాలు గారు చెప్పండి. చెప్పండి అండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లే. పాపం అని చెప్తున్నాడు. ఓకే ఏదో ఒకటి నేనే చేస్తా, మీరే గెస్ట్ చేయండి. సరిపోయింది. సరే నేనే యాక్ట్ చేస్తే మీరు చెప్పండి. ఇలా అవ్వట్లేదు, ఇది బెస్ట్. ట్రై చేస్తాం. ఓకే హీరోయిన్ పంతులు తిలకం నిలువునామం బొట్టు పేరు చెప్పరు ఇట్లా సినిమా అంట. నామం పెడతారు పెద్ద నమో వెంకటేష్ కాదు, డ్రైవింగ్ చేస్తారు, డ్రైవర్ అంట. సీత కాదు, కీర్తి సురేష్. అదే సినిమా కళ్ళకి మహానటి. కరెక్ట్, సూపర్. ఒక కళ్ళకి కదా ఇప్పుడు అర్థమైంది. ఈడ మహానటులు లేరు. పాయింట్ ఏమైనా చెప్పు. అందరూ కళ్ళు మూసుకోండి. మూసుకున్నాం మేడం. ఇది అటు చూపిడండి. ఓకే మిర్చి మిర్చి మహేష్ బాబు గుంటూరు కారం. కరెక్ట్. అందుకే అర్థమయ్యి అందుకే నేనే చెప్పుకుంటా. ఇవన్నీ బాగా అంటే మన గుంటూరు కారం తెచ్చిన సినిమాలు వస్తలేవు. పాపం ప్రతాప్ అంటాడు చూడకండి. మీరు అందరు చూసారా? ఓకే సరే అయితే మీరు యాక్టింగ్ చేయండి. ఓకే హీరో మీసాలు మొగోనుకుంటే మీసాలు ఇలాంటి హీరో ఓకే ఇలాంటి హీరోయిన్. ఓకే ఇల్లు కొండ కొండలలో ఉంటారండి హీరో. కొండగట్టు ఆంజనేయ కొండ పెట్టి సింహం బెల్లం కొండ అంటుంది. కదా కొండ వీటి కొండ కొండ తీసి వేరే చెప్పు. బెల్లం తీసి వేరే చెప్పమంటుంది. కొండ కొండ కొడాలి అన్నట్టు చెప్పు. సినిమా పేరు కిరీటం. రాజు కొండ వీటి కొండ వీటి రాజు కదా. పాతదా సినిమా? రాజు గారి గది సినిమా పాతది, కొత్తది, రీసెంట్. రాజు రాజు హీరోని అర్థమైతే కొండ అంట. హీరో కొండ రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కదా. ఎవరు? విజయ్ దేవరకొండ. ఆ కొండనే మిస్ అయింది. విజయ్ దేవరకొండదా? ఆ రాజులకే చేస్తాడు. రణబల్య రెండోసారి మళ్ళీ వస్తాడు.
కింగ్డమ్. కరెక్ట్. కరెక్ట్. కింగ్డమ్ ఇవన్నీ వచ్చింది. కింగ్ కదా మళ్ళా. ఇట్లా అంటే గుడిసెలు ఉంటాయి, ఇట్లా అని నేను గుడిసెలు ఓకే ఈ గుడిసెలలో ఓకేనా? కళ్ళు మూసుకోండి ఒకసారి. ఓకే పోయిందిలేండి, నేను చెప్తాను. సందీప్ అన్న ఇది. హీరో అంటే హీరో అని, ఇలా అంటే హీరో, ఇలా అంటే హీరోయిన్, అలా అర్థం చేసుకోవాలి మీరు. అట్లా చెప్తే మేము కూడా చేస్తాం. ఓకే. హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఇంద్ర ఇంద్ర దాయి దాయి చిరంజీవి గారు. హీరో హీరోయిన్ చెప్తారా? చిరంజీవి గారిది ఠాగూర్. అది హీరోయిన్ కళ్ళు పెద్ద ఉంటాయి అట. అది సినిమా. వీణ ఇంద్రనే కదన్న, ఠాగూర్ ఇంద్ర. ఇప్పుడు రీసెంట్ అంటే అది 150 సినిమా ఏంటది? మన మన శంకర వరప్రసాద. Yes. వీణవాణి అనుకుంటున్నా, వేణుస్వామి పెళ్ళాం. సరిపోయింది. అంటే ఆమెనే వాయించేది, వేణుస్వామి పెళ్ళాం. వీణవాణి ఆడిపోతారా? మాయదారి మైసమ్మ కూడా అన్ని వాయించారు. ఇంకోటి కొంచెం కష్టమైన మామూలు చేస్తారు, రావు. అదే హీరో దీంతో ఆపేస్తాను, మీరు అప్పుడు చేయండి. కాదు, ఒకటి ఎవరి దానికి ఇచ్చేయండి. ఆయన నెచ్చిన ఆయన గెలవదు, ఆయన చేస్తాడు, మేము చెప్తాం. చెప్పండి అది అది బెస్ట్. చెప్పండి ఇంకా ఇది మీరే వాళ్ళకి చెప్పండి. మీరే చెప్పండి. ఆయనకు చెప్పించేసి వదిలేసేయండి. నువ్వే చేయాలి మీ సమానం. చూసుకున్నా కానీ హీరో చెప్తా. నువ్వు చేసినావు కదా. అంతే బాహుబలి. ఇట్లా కత్తడిగిన ఆడు కత్తడిగిన ఆయన కత్త అడిగినట్టు లేదు. మీరు యాక్ట్ చేయండి. సందీప్ అన్న. అయ్యో సందీప్ అన్న పిచ్చాడు. మీరు ముగ్గురు కలిసి సినిమాకి వెళ్ళారంట. దివానా పిచ్చాడు. ఇట్లా పిచ్చాడు ఏంటన్నా లేచేసిన మొత్తం. కూర్చో అన్న కూర్చొని చెప్పు అంత కట్ అయిపోతుంది. అటుంది వేసి లైటింగ్ ట్యూబ్ లైట్ గుద్దలు పెడతారా? అదేనా అది చెప్తా. మేడ మేడే ఎంతుందో గొలుగు రాంటాడు. ఫస్ట్ ఇది కరెక్టే చెప్పి. చలో మనుబాయ్ నువ్వే. మూడు నామాలు నువ్వు చేసేదే పంగనామాలు పెడతావు. అన్నమయ్య 10 పాయింట్లు. ఇప్పుడు బాలు గారు. చేయాలి అరే అన్న మా ఇంట్లో జెట్ స్ప్రే ఉంది, చేతులు వాడ. ఏం చేసిరు? చూసిండు ఆయన. అరే మేము పట్టాలి కదా, మీ ముఖం చూపించండి మాకు. వైఫిల్ ఉంది రౌండ్. వీడియో గేమ్. ఫోన్ ప్లే స్టేషన్. గ్యాంబ్లింగ్.
దాంట్లోనే మీరు మాట్లాడకూడదు. చూపి మొత్తం నీ ఫోన్ లో తీసి చూపి ఇక సాపి బర్ఫా కొడుతున్నాడు ఇంకేమో పెద్ది పెద్ద అల్లరా అట్లనే క్రికెట్ దసరా జెర్సీ దసరా హీరోయినా అవును రామ్ చరణ్ అన్న. ఇంకో పుష్ప 2 కాదు రంగస్థలం రంగస్థలం. ఇక మేము guess చేసుకోవాలా? మాట్లాడకూడదు. బాలు బ్రో, యు ఆర్ నాట్. యు షుడ్ నాట్ టాక్. ఇప్పుడు రామ్ చరణ్ అన్న పేరు మీద ఇన్ని హనుమానా? సినిమాలు నేను చెప్పనా? చెప్పండి గెస్ చేస్తా. నేను ట్రై చేస్తా. చేయండి. అసలు లేదు, తెలియదు నాకు. గేమ్ చేంజర్. చెప్పేసరిగా సూపర్ అరే మనం బాగానే చెప్పాడు సూపర్. కరెక్ట్ అయిపోయింది ఇక బర్ఫా కొట్టి పైసలు ఎక్కడ గేమ్ చేయాలంటే బాగా చెప్పాడు మనకి దబాక్ లేదు. మనకి లేదు దబాక్. చెప్పి బాగా చెప్పాడు. గేమ్ గేమ్ వర్క్ తీసుకుంటా ఓకే, ఫైనలీ మంచిగా ఎంజాయ్ చేసాం. మీ యాక్టింగ్ స్కిల్స్ బా వేరే లెవెల్. సూపర్ ఫన్ వచ్చింది. సో దీవారా మూవీ గురించి సింపుల్ గా ఒక వర్డ్ లో చెప్పాలండి, ఏం చెప్తారు? మేడం, సినిమా అయితే ఎవరైతే నెగిటివ్ కామెంట్లు కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు సినిమా చూసి అట్లా ఏం నెగిటివ్ ఉందో చెప్పండి. అసలు సినిమా ఆడియన్స్ పోయి వచ్చి ఒక్కొక్కరు తిడుతున్నారు, అరే ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, నెగిటివ్ పెట్టేటోళ్ళు ఎందుకు పెడతారు? సినిమాలో ఒక అయ్యా ఇజ్జత్ ఎంతో తెలుస్తుంది, ఇలా ఆయన కష్టం ఎంతో తెలుస్తుంది. దోస్తుగాడు ఆపదలు ఉంటే ఇప్పుడున్న లంగలాగా కాకుండా నియ్య దోస్తులు ఎట్లున్నారో చూపించింది. ఇలా ఒక పిల్ల కోసం ఎంతైనా కష్టపడాలి, అందులో ఒక ట్విస్ట్ ఉంది, అది నేను చెప్పొద్దు. అయినా కానీ మనోడు ముందు దాకా పోయి ఎట్లా సాధిస్తాడు అనేది సినిమాలు ఉంది. కానీ ఇంత వల్గారిటీ కానీ కత్తులు నరుక్కునుడు ఎగురుకుడు అట్లాంటి అసలు ఏం లేదు. ఎవడైతే నెగిటివ్ పెడుతున్నారో మీరు సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా వల్గారిటీ ఉంటే కనుక నా ముఖం చూస్తారు కదా, ఏడ కనబడతాడా రాళ్ళు తీసుకొని కొట్టుది. సినిమాలో వల్గారిటీ కానీ నెగిటివిటీ ఉంటే అంత మంచి సినిమాని మీరు సినిమాని మాత్రమే చంపుతలే, మాలాంటి కొత్త ఆర్టిస్టులను చంపుతున్నారు మీరు. ఇలాంటి డైరెక్టర్ బతుకుతే మాలాంటి వాళ్ళు ఇంకా నలుగురు బయటికి వస్తారు. మేము ఇప్పుడిప్పుడే పాకుతున్నాం. ఇలాంటి మంచి సినిమాని మీరు చంపేస్తే డైరెక్ట్ మనుషుల్ని చంపినట్టు మీరు గుర్తుపెట్టుకోరు. సినిమా చూసి కామెంట్ ఇయ్యి. సూపర్ చెప్పారు. నాకు సినిమా మీద ఉన్న ఇష్టం తెలుస్తుంది మీ వర్డ్స్ నుంచి. సినిమాని కాపాడాలని. మాది కూడా అయితే సేమ్. ఏదో చెప్పు. సేమ్ అంటే కాపీ పేస్టా? చెప్పు, నీ గొంతులో నుంచి వస్తే చెప్పు. అంటే ఏం లేదండి, అందరు సినిమా చూసి మాట్లాడాలి. సినిమా చూడండి రివ్యూ చూసి మాట్లాడితే కాదు, అవును. సినిమా చూసినాక మాట్లాడితే మంచిగా ఉంటుంది. Yes. సినిమా అయితే మంచిగా ఉంది. ఓకే, సినిమా అంటే మా సినిమా ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఎమోషన్. ఎమోషన్ అంటే ఈ ఒక్క ఈ ఎమోషన్ ఆ ఎమోషన్ కాదు, అన్ని ఎమోషన్స్. ఈ ఒక్క ఎమోషన్ బాగుంది, ఈ ఒక్క ఎమోషన్ బాగాలేదు, ఈ ఎమోషన్ పబ్లిక్ ఇవ్వట్లేదు కాదు. ప్రతి ఒక్క ఎమోషన్ ఉన్నది, ప్రతి ఒక్క ఎమోషన్ ఫీల్ అయ్యే మూవీ. హార్ట్ పౌండ్ అవుతుంది, హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇవన్నీ మాటలు నేను చెప్పదలుచుకోలేదు, మీరు పోయి ఎంజాయ్ చేసి చూడండి. మిక్స్డ్ ఎమోషన్స్. ఇట్స్ ఏ ట్రూ లవ్, అంతే. ఆ ట్రూ లవ్ని ఎంజాయ్ చేయాలంటే దివానా చూడండి. ఆ దివానా చూసిన తర్వాత మీరు చెప్తారు, అప్పుడు మేము చెప్పని అవసరం లేదు, అంతే. నేను కూడా చూసా ఒక ఆడియన్ గా. సూపర్ మూవీ అంటే ఎంత ఫీల్ గుడ్ మూవీ. అంటే యాక్చువల్లీ వేరే ఇండస్ట్రీలో చేస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తారు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ వస్తే ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఇప్పుడు కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, అలాంటివి తగ్గిస్తే చాలా బాగుంటుంది. అండ్ మూవీ అయితే నాకైతే చాలా నచ్చింది. ఈ చిల్లర్ గ్యాంగ్ చేసిన చిల్లర్ అయితే మామూలుగా లేదు. చూడండి, బేస్ పైన టాప్ రూఫ్ క్రాక్ వచ్చినట్టుంది మేడం. రూఫ్ ఎగిరిపోయింది. వేరే లెవెల్ గా ఉంది ఇంటర్వ్యూ.